నేను ఇంత తక్కువ టైంలో మీది ప్రతిదీ కూడా చూస్తూ ఉన్నాను. ఎంత మంది మీ వల్ల ఉపశమనం పొంది ఎన్నో సమస్యలు తీరి ఎంత మందికి భరోసాగా అండదండగా మీరు ఉంటున్నారమ్మా. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీ ఛానల్ చూడడం వల్ల నాకు చాలా తొందరగా వీసా వచ్చింది మీరు ఇచ్చిన గైడెన్స్ వల్ల. 2 months 3 months పట్టి టైము లిటరల్గా నాకు 2 weeksలో వచ్చేసింది. మీకు చెప్పంగానే ఇప్పటిదాకా నాకు జరిగిన విషయంలో మీకు చెప్పి ఎలా నేను మాత్రమో ఏదో ఒక సొల్యూషన్ మీరు చెప్తారు. మీకు చెప్పంగానే ఆ వారంలోనే ఆ ప్రాబ్లము సాల్వ్ అయిపోతుంది. ఆత్మను ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని నాలో ఉన్న ఆత్మ ఆశీర్వదిస్తోంది. సురేష్ గురూజీ నా మనసు పూర్తిగా దేవుడమ్మ. వారు నాకు చూపించింది శివుడు నీవు వేరు కాదు ఒకటి అన్నది ఆ మెడిటేషన్ లో చూపించిండ్రు. అప్పటి నుంచి పిచ్చి ఆమె అయిపోయినానమ్మా. కానీ ఎలా చేయగవాలి, నాకు చాటింగ్ అవి ఏమి రావమ్మా. పూజ చేయడం ఒక్కటే, ఆ తల్లికి దగ్గర కావాలి, ఈ జన్మ లాస్ట్ కావాలి. నాకు ఎవరు దొరుకుతారు ఆలోచించేదాన్ని. ఎప్పుడు దేవుణ్ణి అడిగేదాన్ని, నువ్వు వచ్చి చెప్పవు కదా నాకు అట్లాంటి వాళ్ళని చూపించు. నా అదృష్టం కొద్ది మీరిద్దరు దొరికిండ్రమ్మా. నేను గోల్డ్ అసలు కొనాలని ప్లానే లేదమ్మా. అసలు పోవడం, తిరుపతికి వెళ్ళడం కొనుక్కోరావడం అసలు ప్లానింగ్ లేకుండా ఎంత గోల్డ్ కొన్నదో తెలియదమ్మా ఇండియాలో. ఇది ఎట్లా చెప్పాలో, నాకు అది నిజం అని చెప్పాలో ఏమో నాకు అది అర్థం కాలేదు. నాకు ఈ 21 days లోనా మామూలుగా 3 months అట్లా డేట్ ఇచ్చి అగ్రిమెంట్ రాసుకోవడము ఇట్లా అంతా ఏంటైతే అసలు ఈ 20 days లోనా నా స్థలం తీసుకోవడము, అమ్ముడుపోవడము, నేను మళ్ళీ అప్పులు కట్టుకోవడము, నా నగలు ఇడిపించుకోవడం కూడా జరిగిపోయింది. ఈ రోజు నాకు చాలా రోజులుగా డబ్బులు ఒకళ్ళు ఇవ్వాలి. ఫేస్ వాష్ చేసుకుని నాకు షుగర్ ఉంది, పొద్దున్నే గిడీనెస్ వస్తుంది. ఫేస్ వాష్ చేసుకొని మామూలుగా చెప్పాను, 3 రోజులు చెప్పాను. నాకు చాలా రోజులు ఇవ్వాల్సిన డబ్బు 1 lakh వచ్చేసింది. చెప్పాలి, ఇది చెప్పకపోతే ఇది ఏదో అందరూ ఏదో డబ్బులు ఇచ్చి ప్రచారం చేసుకుంటారు అనుకుంటారేమో. ఇది నిజంగా ఇది డబ్బులు ఇస్తే కూడా ఎవరు చెప్పరు. నిజంగా అసలుకి ఎక్కడ ఎంతంత దూరం ఏమారుతున్నారు తెలుసా. లోకంలో ఏమి లేకుండా మీరు భార్యాభర్తలు పార్వతీ పరమేశ్వరులు మీరే నిజంగా నేను చెప్తున్నాను కదా. చూసినప్పుడు అనుకునేదాన్ని ఇది జస్ట్ వాళ్లే మూవ్ చేస్తారులే, అది కదలదు దానంతట అది, లేకపోతే గాలి ఏదో వచ్చినప్పుడు మూవ్ అవుతుంది అని అనుకున్నాను. నేను ఇంత నాకు ఏమనుకోవాలో తెలియనప్పుడు ఐఎమ్ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ యూనివర్స్ సే ఎస్ అని అన్నప్పుడు నా చెయ్యి నేను కదల్చకుండానే దానంతట అదే మూవ్ అవుతుంటే నేను నిజంగా ఎంత షాక్ అయ్యానంటే, అంటే ఇలా కూడా జరుగుతుందా అని నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేశానండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఒక 1 week నుంచి ఈ ఫేస్లో నవ్వు చూడక 4 years అయిపోయింది. నా పిల్లలు, నా కుటుంబము, కానీ ఇప్పుడు చూస్తున్నారు. చాలా రోజుల నుంచి డబ్బులు ఇచ్చేసి రాకుండా ఉందని చెప్పాం కదా, అది వచ్చేసిందమ్మా. నేను గర్భధారణ క్లాస్ లో జాయిన్ అయ్యాను. సక్సెస్ఫుల్ గా గర్భం వచ్చింది అండ్ గర్భ సంస్కారం చేశాను. నా పాప చాలా అంటే చాలా హెల్దీగా ఉంది. హలో ఆగండి. నేను మీ మేడం మధురిమ అనుకుంటున్నారా? కాదు, నేను తన చెల్లెలు మాయని. అన్ని కూరగాయలు ఒకసారి వేసుకొని వంట చేసుకొని తింటే అది పుల్లగూర అవుతుంది. ఒక్కరోజు నచ్చుతుంది, 2వ రోజు కూడా నచ్చుతుంది, 3వ రోజు చేతి వాటం వస్తుందా? పెళ్ళి అయ్యాక పూజలు చేసే అమ్మాయి వచ్చింది అనుకోండి, మీ లైఫ్ కంప్లీట్లీ ఫినిష్. మోక్షానికి మార్గం అండి, కంప్లీట్లీ ఫినిష్ కాదు. కంప్లీట్లీ ఫినిష్ కాదు. అందరికీ నమస్కారం. మధురిమ అమ్మగారి కోసం ఒక పాట. రాసిన వారు నరేష్, పాడినవారు అనితా బత్రి. అమ్మా మధురిమా, అమ్మా మధురిమా, నీ పాద పద్మాలకు పుష్పాభివందనాలు. నీ తపన ఎంతటి గొప్పది, మా జీవితాలను బాగు చేయటానికి పుట్టిన మహోన్నత వ్యక్తివి నీవమ్మ.
మంచి జ్యోతివి నీవమ్మా. జీవిత మార్గమేలా అని మేమెంతో తడబడి నిలిచిన వేళ అంధకారాన్ని తొలగించే మార్గాన్ని చూపిస్తూ మా జీవితాలను వెలుగులతో నింపినావు. మా బంధనాలను తెంచే జ్ఞాన జ్యోతివి నీవమ్మా. నీ కృపకు ప్రతీకగా మేమేమి చెయ్యగలం, మేమేమి చెయ్యగలం. నీ కృతజ్ఞత తీర్చుకోలేమమ్మా. చేతులెత్తి దండం పెట్టడం తప్ప. అమ్మా మధురిమా, అమ్మా మధురిమా. భక్తితో నిందిన నా హృదయం, దైవం నీవే నా సర్వస్వం. మధురిమా నీ నామంలో ఉంది, సురేషం నీ కృపలు పొంది. అంధకారంలో వెలుగు నీవే, బాధలలో ఓదార్పు నీవే. నీ చరణాలే నా గమ్యం, నీ ప్రేమ శాశ్వతం. అంతా హ్యాపీ. ఈ పాత పద్మంలో పూజ చేసిన తర్వాత అన్ని చెట్లు కూడా ఊడిపోతున్నాం. ఆఫర్లోకి వచ్చిందమ్మా. దివ్యం భక్తులందరి ఆరాధ్య దైవం, నీ కరుణే మాకు నిత్య జీవం.